జనసేన నుంచి నాగబాబు ఎంట్రీ ఖాయమైన అందరినీ ఆశ్చర్యపరిచేలా చంద్రబాబు సిద్ధం చేస్తోన్న ఆ పొలిటికల్ థ్రిల్లర్ ఏంటి? జూన్ 12, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైన రోజు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు. మరో 3 నెలల్లో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కాబోతూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో కొందరు మంత్రులు దూసుకుపోతుంటే మరికొందరు వెనకబడ్డారు. అందుకే ఇప్పుడు సర్జరీకి షఫ్లింగ్ కి సమయం ఆసన్నమైందనే టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కాదు, 2029 లక్ష్యంగా చంద్రబాబు చేస్తోన్న ఒక భారీ పొలిటికల్ రీస్ట్రక్చర్. మంత్రివర్గంలో మార్పులు అనగానే గతంలో మొదట వినిపించిన పేరు వాసంశెట్టి సుభాష్. ఒకప్పుడు సుభాష్ పనితీరుపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఒక ఆడియో కాల్ లీక్ అయ్యి రాజకీయాల్లో కలకలం రేపింది. సుభాష్కు బాబు గట్టి వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి హెచ్చరికలను సీరియస్గా తీసుకున్న సుభాష్ తన శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పనితీరు మెరుగుపరుచుకుని ముఖ్యమంత్రి చేతే శబాష్ అనిపించుకుంటూ ఉన్నారు. లోకేష్ టీంలో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి ఎదుగుతోన్న నేతగా బలపడుతూ ఉన్నారు. దీంతో సుభాష్ను 5 ఏళ్ల పాటు కొనసాగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి వీరిద్దరిని జూన్ తర్వాత కేబినెట్ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పనితీరుపై క్షేత్రస్థాయి